శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారికి, మిగతా స్నేహితులకు అందరికీ పేరు పేరున నా వంతు వందనాలు, శుభాభివందనాలు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా నిరసన గలం రేపు 13వ తేదీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి హెడ్ క్వార్టర్లో కలెక్టర్లకు వాళ్ళకు విన్నపం చేయటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా మనం నిరసన గలం తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం 6 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. వారేదైతే సూపర్ 6 పథకంలో ఈరోజు రైతులకు అండగా వారు అన్నదాత సుఖీభవ అనేటువంటి ప్రోగ్రాం పెట్టి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. మరి వారు చెప్పినటువంటి దాని ప్రకారం మొన్న జరిపినటువంటి బడ్జెట్లో వారు ఇవ్వాల్సినటువంటి 10,700 కోట్లు అయితే వారు ఈ రోజున ఒక్క రూపాయి కూడా మనకు ఆ బడ్జెట్లో చూపకపోవడం జరుగుతూ ఉంది. అంటే ఏ రకంగా చూసినా కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు వారు మేనిఫెస్టో ఏదైతే పెట్టారో 12,500 అయితే అయినా కూడా దానికి 1,000 రూపాయలు పెంచి 13,500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే గత ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ఈ రోజు నిలబెట్టుకోవడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం చెప్పాక కూడా 6 నెలలైనా కూడా ఈ రోజు రైతులు ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందేమో అనేటువంటిది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సడన్ గా వచ్చినటువంటి వర్షాల కారణంగా వారికి మద్దతు ధర రావాల్సినటువంటి మనం వరికి అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజులో 1,900 రూపాయలు ఖచ్చితంగా ఆ రోజు 20 కేజీలకు మనం ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు 1,725 రూపాయలు అని చెప్పి ఈరోజు 1,300 రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే ఎన్ని రకాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం దగా చేస్తుంది అనేటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబం నుంచి కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈరోజు ఉచిత పంటకు బీమా అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఆ రోజున ప్రవేశించి ఈ క్రాప్ పద్ధతిలో ఆ రోజు చేయటం జరిగింది. మరి ఈ రోజున ఉచిత పంట బీమా రద్దును ఈ రోజు ఈ కుటుంబ ప్రభుత్వం రద్దు చేసి రైతులను డబ్బులు కడుతున్నాయి తప్ప ఈ రోజు బీమా చేస్తామనేటువంటిది ఈ రోజు జరుగుతా ఉంది. అంటే ఏ రకంగా చూసినా కూడా రైతులకు దగా చేస్తున్నారనేది కూడా మనకందరికీ కంటికి ఈ రోజున కనిపిస్తా ఉందంటుంది. అటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సిన ఆవశ్యకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ఉంది. మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారికి అండగా ఉంటూ మన ఈ రాష్ట్రంలో ఈ కూటమి చేసేటువంటి అన్యాయమైనటువంటి పాలనని మనం ఎదిరించాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంటే మన వాళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరిగింది కాబట్టి 9 గంటలకంతా ఆఫీస్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి కర్నూలు బయలుదేరే పరిస్థితి ఉంది. అందుకే వెహికల్ కూడా చెప్తా ఉన్నాం. అందరూ కూడా ఎవరైతే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా తీసుకురానని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అందరూ కూడా రావాలా, తప్పకుండా రావాలా, రైతులు కూడా రావాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రైతుల సమస్య కాబట్టి రైతులు వచ్చి ఈ కార్యక్రమం విజయంతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నమస్కారం. పెన్షన్లు చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదది వయసు అయిన వాడు అంటే దాదాపుగా ఇంట్లో కొడుకులు చూడరని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజుల్లో సపరేట్గా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితులు చేసినారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. ఎందుకంటే సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తొలగించే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే భారం ఎక్కువైపోయిందని చెప్పేసి ఆయనకి తెలుసు. ఎందుకంటే 4,000 రూపాయల పెన్షన్ భారం అయిపోయింది. దాంతోపాటు ఏ రకంగా కూడా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నారు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అంటే ప్రతి వాడు ఆశపడ్డాడు. ఎందుకంటే 50 ఏళ్ళ పెన్షన్ వస్తే సంతోషంగా ఉంటాం, మా బతికేది మేము బతుకుతామని చెప్పేసి ఆలోచించే పరిస్థితుల్లో చాలామంది పేద కుటుంబాలు కూడా ఆలోచిస్తాయి. ఆ పరిస్థితిలో ఈరోజు అన్నీ కూడా ఆశలు అడియాశలు అయిపోయాయని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇలాంటి పరిస్థితిని గమనించాలని ప్రతివారని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా రైతు భరోసాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఎలాంటి సమస్య లేకుండా రైతుల గ్రామాల్లోనే అన్ని విధాలుగా విత్తనాలు కానీ, ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఏదైనా కావాలన్నా రైతులకు అక్కడే అందించే పరిస్థితి
ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే నేను చెప్పిన ప్రకారంగా గ్రామాల్లో సెక్రటరేట్ ఏర్పాటు చేస్తాను. సెక్రటరేట్ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని విధాలుగా ప్రజలకి బాధ్యత ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వాళ్ళకి కూడా ఎలాంటి సమస్య లేకుండా చేసే పరిస్థితి కూడా చేసినాడు. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడు. ఈరోజు పెన్షన్లు ఇవ్వాలంటే ఈరోజు ఎంత ఇబ్బంది పడతా ఉన్నది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈ రోజులో కనపడతా ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఈరోజు రేపు చేసే కార్యక్రమానికి అంటే ఎల్లుండి చేసే కార్యక్రమానికి ప్రతి వారం మద్దతు తెలుపాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా రైతుల పరంగా ప్రజల పరంగా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు 13వ తారీఖు జరిగే కార్యక్రమానికి ఇక్కడ ప్రతి వారు కూడా మన నియోజకవర్గం నుంచి కూడా చాలామంది రైతులు కూడా రావాలని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏదన్నా కూడా మీరు వచ్చి సహకరించి ఈ రేపు జరగబోయే ధర్నాకి అందరూ కూడా సహకరించి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. అందరూ కూడా దీని ద్వారా మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా మీరంతా వచ్చి పెద్ద ఎత్తున వచ్చి సహకరించాలని చెప్పేసి మరోసారి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం.